ఎలా అనిపించింది లవ్ మౌలి ట్రైలర్? సో మిమ్మల్ని మీట్ అవ్వడానికి లవ్ మౌలి టీం అందరూ ఇక్కడికి వచ్చేసారు. హలో అండి, ఏంటి అందరూ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్సా సింగిల్సా? నన్ను కూడా కలుపుకోండి సింగిల్స్ లో. ఇప్పుడు యూజువల్ గా ప్రేమ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది కదా. కొంతమంది చాలా డిమాండింగ్ చేస్తారు లవ్ లో, కొంతమంది చాలా అమాయకంగా ఇన్నోసెంట్ గా ఉంటారు, కొంతమంది రౌడీలు ఉంటారు. అలా ఒక్కొక్క రకమైన ఒక్కొక్క ప్రేమ ఉంటుంది కదా. కానీ కరెక్ట్ డెఫినేషన్ మళ్ళీ ఎవరికి తెలియదు ప్రేమ అంటే ఏంటో. సో కొంచెం క్లారిటీ కోసం ఆ ట్రైలర్ లో అడుగుతాను కదా, ఎలాంటి అమ్మాయో కావాలో నీకు క్లారిటీ కూడా లేదు, ముందు తెలుసుకోండి అని. సో అలాంటి ఒక రా ప్యూరెస్ట్ మీనింగ్ ఆఫ్ లవ్ ఈ ట్రైలర్ లో మీకు కనిపించింది, అలాగే సినిమాలో మీరు చూడొచ్చు. సో మీరు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రశాంతంగా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పేరెంట్స్ బ్రదర్ ఎవరైతే సరే రావచ్చు, ఎందుకంటే ప్రేమ మనందరికీ ఒకటే. కలుసుకుందాం థియేటర్స్ లో. ఎలా ఉన్నారు కాకినాడ? ఎలా ఉంది ట్రైలర్? నా యాక్టింగ్ నచ్చిందా? కొంచెం ఫ్రెష్గా తెలుగు నేర్చుకున్నాను, సో తప్పుగా మాట్లాడితే క్షమించండి. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండ్ it was a beautiful experience shooting for this film. We shot in Cherrapunji, wettest place in the world, storms, rains every day, but we all got through it as a team. And meeku kuda life lo love story undi okay, so to connect with love, to know the real meaning of love, watch Love Mowli. Thank you so much, I'm so grateful, thank you. And Love Mowli album vinnara nai okay, two lines I'll sing for you, okay? Nizam 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 chali ni shwasa, nizam 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 priya ni sparsha, sparam nizam galam nizam nizam ni bhasa, nizalike రూపమై నువ్వే నుంచుంటే చూసా. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదములు అందరికీ. లవ్ యూ ఆల్. కాకినాడ సముద్రపు జోరు మొత్తం ఈ థియేటర్ లోనే ఉందని నా ఫీలింగ్. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? పాయింట్ ఏంటంటే చాలా మంచి ప్రేమ కథ ఇది. మీ అందరూ ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు కానీ అమ్మాయిలు కానీ మీరు అందరు రిలేట్ అవుతారు. ఇప్పుడు మనకి గర్ల్ ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్స్ తో ఉండే ప్రాబ్లం ఏంటండి, నా గురించి నువ్వు మారాలి అంటే ప్రాబ్లం కదా. నిన్న మేము లవ్ మౌలి ట్రైలర్ రిలీజ్ చేసాం హైదరాబాద్లో. హైదరాబాద్ తర్వాత వైజాగ్ వెళ్ళాం, వైజాగ్ నుంచి కాకినాడ వచ్చాం, ఇందాక పిఠాపురంలో గుడికి కూడా వెళ్ళాం. సో ఒక చాలా మంచి సినిమా, ఒక 2-3 years నుంచి కష్టపడి ఫైనల్గా వీఆర్ బ్రింగింగ్ ఇట్ అవుట్. మా డైరెక్టర్ అవనీంద్ర గారు విజేంద్ర ప్రసాద్ గారి రైటింగ్ టీంలో పనిచేశారు. ఇంత మునుపు బాహుబలి సినిమా కూడా ఆయన రైటింగ్ టీంలో ఉన్నారు. సో ప్రేమ అనేది నిజంగా ఉందా అసలు లేదు అని మనుషులకి దూరంగా బతుకుతున్న ఒక ఆర్టిస్ట్ మౌలి కథ ఇది. సో అంటే మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మేఘాలయలో ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో ఒక 70 రోజులు మేము అక్కడ 120 రోజులు ఉండి 70 రోజులు షూట్ చేసి చాలా బ్యూటిఫుల్గా తెరకెక్కించాం. నిన్న ట్రైలర్ దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది, కానీ మేము ఎంత నమ్మకంగా ఉన్నాము, ప్లస్ ఎంత మంచి పాయింట్ ఇది, ప్లస్ ఎంత మంచి విజువల్స్ ఉన్నాయని ఊరూరు తిరిగి ట్రైలర్స్ వేస్తున్నాము, ట్రైలర్ థియేటర్లో వేస్తున్నాము. ఒక 7 cities టూర్ లాగా పెట్టాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకినాడలో కూడా ఇప్పుడు చూడబోతున్నాం లోపల థియేటర్లో. చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా, సో డెఫినెట్గా థియేటర్లో చూసి ఆదరించండి.